ఆ నియోజకవర్గంలో పొలిటికల్ హీట్ షురూ అయిందా? పార్టీ అధిష్టానం తీసుకున్న నిర్ణయాలతో టికెట్ మార్పు అంటూ పుకార్లు షికార్లు చేస్తున్నాయా? ఇప్పటికే అక్కడ వైసీపీ టికెట్ కోసం ముగ్గురు నేతలు రేసులో ఉన్నారా? ఇంతకీ ఐపాక్ ఇచ్చిన సర్వేలో ఏం తేలింది? అసలు టికెట్ కోసం రేసులో ఉన్న ఆ ముగ్గురు నేతలు ఎవరు? పత్తికొండ నియోజకవర్గంలోని అధికార వైసీపీలో ఇప్పటి వరకు సాగింది ఒక ఎత్తు, ఇక మీదట జరగబోయేది మరో ఎత్తు. అవును, ప్రస్తుతం పత్తికొండలో జరుగుతున్న పరిణామాలు ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. ఇప్పటికే అధికార పార్టీ వైసీపీలో టికెట్ కోసం రేసు మొదలైందని చెప్పొచ్చు. ముఖ్యంగా రానున్న ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా ముగ్గురు నేతలు వ్యూహాలు కూడా రచించుకుంటున్నారని పొలిటికల్ సర్కిల్స్లో టాక్ నడుస్తోంది. అయితే 2019 ఎన్నికల్లో పత్తికొండ వైసీపీ అభ్యర్థిగా కంగాటి శ్రీదేవి గెలిచారు. కాగా ఇక వచ్చే ఎన్నికల్లో కూడా తనకే టికెట్ వస్తుందని ఆమె ధీమాగా ఉన్నారు. అయితే గత ఎన్నికల్లో శ్రీదేవి గెలుపు కోసం పనిచేసిన మురళీధర్ రెడ్డితో పాటు మాజీ మంత్రి ఎస్వి సుబ్బారెడ్డి కూతురు నాగరత్నమ్మ, అల్లుడు రామచంద్రారెడ్డి ప్రస్తుతం దూరం పెట్టారు. గత ఎన్నికల్లో అందరి సహకారంతో గెలుపొందిన శ్రీదేవి నియోజకవర్గంలోని 5 మండలాల్లో సొంత వర్గాన్ని ఏర్పాటు చేసుకున్నారట. ఏ పనైనా ఆమె కనుసన్నల్లోని జరగాలని అటు అధికారులకు ఇటు పార్టీ వర్గాలకు ఆదేశాలు జారీ చేశారని నియోజకవర్గంలో టాక్ నడుస్తోంది. అంతేకాదు గత ఎన్నికల్లో ఆమె గెలుపుకు కృషి చేసిన వారికి సంబంధించిన పనులు కూడా జరగకుండా ఎమ్మెల్యే అడ్డుకుంటూ వస్తున్నారని సొంత పార్టీ నేతలు ఎమ్మెల్యే శ్రీదేవిని బహిరంగంగా విమర్శిస్తున్నారు. సొంత పార్టీ నేతలు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను తొలగించడం వంటి వ్యతిరేక పనులు చేయించడంతో మురళీధర్ రెడ్డి మరో వర్గాన్ని ఏర్పాటు చేసుకునేందుకు సిద్ధమయ్యారని నియోజకవర్గ ప్రజలు చర్చించుకుంటున్నారు. ఓవైపు సిట్టింగ్ ఎమ్మెల్యే శ్రీదేవి వచ్చే ఎన్నికలపై పార్టీ నాయకులతో కసరత్తు చేస్తుంటే, మరోవైపు పార్టీలో మరో వర్గానికి చెందిన సీనియర్ నాయకులు పోచిమిరెడ్డి మురళీధర్ రెడ్డి పత్తికొండ టికెట్ తమ కుటుంబానికేనని బహిరంగ ప్రకటన చేశారట. దీంతో స్థానికంగా పార్టీలో ఒక్కసారిగా అలజడి మొదలైనట్టు సమాచారం. ఇక ఎమ్మెల్యే విధానాల వల్లే పోచిమిరెడ్డి మురళీధర్ రెడ్డి ఆమె కార్యక్రమాలకు సైతం దూరంగా ఉంటూ వచ్చారని ఆయన వర్గీయులు చెబుతున్నారు. సొంతంగా పోచిమిరెడ్డి సేవాదళ్ పేరిట స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేసుకుని ప్రజల్లోకి వెళ్లడంతో పాటు పార్టీ కార్యక్రమాలను కూడా సొంతంగా నిర్వహించుకుంటూ మరో వర్గాన్ని తయారు చేసుకున్నారు. మురళీధర్ రెడ్డికి జగన్ కుటుంబంతో సన్నిహిత సంబంధాలున్నప్పటికీ పార్టీ నుంచి ఎలాంటి పదవులు ఆశించని తమపై ఎమ్మెల్యే కక్షపూరితంగా వ్యవహరించడం జీర్ణించుకోలేకపోతున్నారని పబ్లిక్ టాక్. ఇక ఈ క్రమంలోనే 2024 ఎన్నికల్లో శ్రీదేవికి వైసీపీ తరపున టికెట్ రాకుండా చూసే విధంగా మురళీధర్ రెడ్డి ఎత్తుగడలు ప్రారంభించినట్టు తెలుస్తోంది. చివరి అస్త్రంగా జగన్తో ఆయనకున్న సంబంధాలతో తన కూతురికే పత్తికొండ టికెట్ కావాలని ఇప్పటికే ప్రయత్నాలు ముమ్మరం చేసినట్టు సమాచారం. ఇందులో భాగంగానే వచ్చే ఎన్నికల్లో తన కుటుంబానికి పత్తికొండ వైసీపీ టికెట్ అంటూ బహిరంగ ప్రకటన చేశారని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. స్థానిక ఎమ్మెల్యే శ్రీదేవికి మళ్లీ టికెట్ అన్న ప్రచారం ఉన్నప్పటికీ జగన్ కుటుంబంతో మురళీధర్ రెడ్డికి సన్నిహిత సంబంధం ఉంది. దీనికి తోడు ఏడాది క్రితం జగన్ సమీప బంధువుతో మురళీధర్ రెడ్డి తన కూతురు వివాహం జరిపించారు. దీంతో ఇప్పుడు మురళీధర్ రెడ్డి చెబుతున్నట్టే ఆయన కుటుంబానికే టికెట్ వస్తుందా అన్న సందేహం పార్టీ వర్గాలు సమాలోచన చేస్తున్నట్టు వార్తలొస్తున్నాయి. ఏదేమైనా సొంత వర్గం ఏర్పాటు కోసం ఎన్నికల్లో వెంట నిలిచిన వారిని నిర్లక్ష్యం చేయడం వల్లే ఎమ్మెల్యే శ్రీదేవికి ఇలాంటి పరిస్థితి వచ్చిందని పార్టీ వర్గాలే మాట్లాడుకుంటున్నాయి.
ఇటు మాజీ మంత్రి ఎస్వి సుబ్బారెడ్డి కూతురు నాగరత్నమ్మ, అల్లుడు రామచంద్రారెడ్డిలు కూడా వైసీపీ టికెట్ కోసం గట్టిగానే ప్రయత్నం చేస్తున్నారట. నియోజకవర్గంలో వీరి పనులు కూడా కాకుండా ఎమ్మెల్యే శ్రీదేవి అడ్డుకోవడంతో ఆమెపై వీరంతా గుర్రుగా ఉన్నట్టు సమాచారం. కాగా ఇక జగన్తో ఉన్న సంబంధాలతో వీరు కూడా టికెట్ తమకే వస్తుందనే ధీమాతో ప్రజలతో మమేకమవుతున్నారు. మొత్తానికి పత్తికొండ వైసీపీలో నాయకులిప్పుడు 3 వర్గాలుగా చీలిపోయినట్టు స్పష్టంగా తెలిసిపోతోంది. దీంతో ప్రస్తుతం పార్టీకి ఇది తీరని నష్టాన్ని చేకూర్చనుందని వైసీపీ శ్రేణుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. అయితే ఇప్పటికే ఐపాక్ సర్వే రిపోర్ట్ కూడా వైసీపీ అధిష్టానానికి వెళ్లినట్టు ప్రచారం జరుగుతోంది. కాగా ఇక సిట్టింగ్ ఎమ్మెల్యే శ్రీదేవి, మురళీధర్, నాగరత్నమ్మల్లో వైసీపీ హైకమాండ్ టికెట్ ఎవరికి కేటాయించనుందో తేలాల్సి ఉంది.